కోడళ్ళ మధ్య అనుబంధం ఎలా ఉంటుంది? సురేఖ్ గారితో మీకున్న అనుబంధం గురించి చెప్తారా? మాకండి కోడలు కాదండి, నా కూతురండి. అంత బాగుంటాం మేమిద్దరం కూడా. మీది ఒక అందమైన ఉమ్మడి కుటుంబం, అందరూ కలిసి ఉంటారు. ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి? దీనికి పునాది ఎవరే వేశారు? మా నాన్నగారి క్వాలిటీ నేను ఎగ్జామ్ చెప్పగలను. అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్దది. వాళ్ళ నాన్నగారు అంటే మా తాతయ్య గారు ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్లో సిఐగానే ఎస్ఐగానే చేశారు. ఏదో అమ్మ ఇన్స్పెక్టర్ సిఐ చేసి ఆయన కాలం చెందారు. చాలా ఎర్లీగా 48 years చచ్చిపోయారు. 40 చచ్చిపోయారు. 40 దాదాపు 40 సరిపోతే ఆయనకి అప్పటికి అమ్మ కాకుండా 4 బిడ్డలు. అమ్మ తర్వాత అబ్బాయి తర్వాత 3 ఆడతారు. వాళ్ళు ఏంటంటే రాకరావిడి నాగబాబు కంటే కూడా చిన్నమ్మ. అది ఆ వయసు అంత చిన్నవాళ్ళు. అమ్మ మా పిన్నమ్మని నాకంటే చిన్నవాళ్ళు. అలాంటి పిన్నమ్మల్ని ఆయన వీళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తన ఫ్యామిలీ అంతగా నాన్న పెంచారు. నాన్న కూడా అరాకురా శాలరీ మీద బతికేదే తప్ప కూడా కాదు. సో తనకు మిగిలిన దాంట్లో మళ్ళీ ఆ ఫ్యామిలీని చూసుకోవటం, మా అమ్మమ్మని చూసుకోవటం, వాళ్ళ మంచి చెడు చూసుకోవటం. వాళ్ళకు ఇల్లు మాత్రం ఉంది మొగల్తూరులో. ఆ ఇంట్లో వాళ్ళు అద్దెకు వస్తే ఆ కొంచెం డబ్బు నానిచ్చే డబ్బు, అక్కడ పొలం కొనిచ్చారు. ఆ పొలం ఇచ్చే డబ్బుతోటి అంతా బాగా చూసుకోవాలి తన ఫ్యామిలీ లాగా. కాబట్టి ఆ నాన్న ఫస్ట్ సూత్రధారి. అమ్మ కూడా ఫ్యామిలీ బాండింగ్ టుగెదర్నెస్ అనేది స్ట్రాంగ్గా ఉండటానికి నాన్న ఏర్పాటు చేసినటువంటి బీజం. అది అమ్మ కంటిన్యూ చేస్తుంది. మేము ఇవన్నీ చూసి మేము నేర్చుకుని మేము టుగెదర్. అందునే వీఆర్ వెరీ రిచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషనల్ బాండింగ్. ఇప్పటికే వాళ్ళ ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏది ఇబ్బంది వచ్చినా సరే మొత్తం అందరం గుమిగూడిపోతాం. ఏ లెవెల్గా వెళ్ళిపోయి మోర్ సపోర్ట్ చేస్తాం. అంటే వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఇంకే అంతకుమించి చేయకూడదు. ఎస్ ఒకరినొకరు భరోసా. అది మా ఫ్యామిలీలో మేము వెరీ స్ట్రాంగ్ అని చెప్పాలి. పెద్దవాడు కాబట్టి అవకాశం నాకు వచ్చింది కాబట్టి అమ్మ ఇది ఎప్పుడు ఎవరు కొన్ని విషయాలు నాగబాబు మాకు సపోర్ట్గా ఉంటాడు. నాగబాబు ఉండి వాడు ఉంటే భరోసా. అలాగే ఆడపిల్లలు. మీ అందరిలోనూ అమ్మని ఎవరు ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటారు? ఎందుకంటే మేము కూడా గమనించలేని సున్నితమైనటువంటి ఇష్యూస్ లైక్ హెల్త్ విషయం కానీ, అమ్మ మూడు కానీ, అన్నయ్య అంత క్యాజువల్ అంత బిజీ ఉన్నా ఒక అమ్మాయి ఉంటుంది. అలాగే చాలా చిన్న చిన్న విషయాలు కూడా చాలా మెడికల్ ఇంట్రెస్ట్ మాకు కాన్షియస్. అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య దగ్గర ఉంది అమ్మ అంటే ఇంకా ఎక్కువ రిలాక్స్ అయినా మేము అందరం చాలా కంఫర్ట్ అయినా. ఎప్పుడు ఎవరు కొన్ని విషయాలు నాగబాబు మాకు సపోర్ట్గా ఉంటాడు. నాగబాబు ఉండి వాడు ఉంటే భరోసా. అలాగే ఆడపిల్లలు ఇట్లా ఒకరినొకరు అంటే కాంప్లిమెంటింగ్ టు ఈచ్ అదర్. ఎవరి ఒక్కరు కాదండి. అది వాళ్ళ నాన్న చూపించే ప్రేమగా నేను చెప్పగలను. కానీ బట్ దీని అందరూ సూత్రధారి నాన్న తర్వాత అది అమ్మ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు అమ్మ నా ఇంట్లో ఉంది అంటే మనవాళ్ళు వస్తారు, మనరాళ్ళు వస్తారు, ఆడబిడ్డలు వస్తారు, వెలుబిడ్డలు వస్తారు. ఇల్లు ఎప్పుడు కలగల అటువంటి కారణం అమ్మ. అది మేమందరం ఆచరిస్తుంటాం పండగలకి, పబ్బాలకి. అది నిన్న మొన్న నాగబాబు వచ్చి చాలాసేపు కూర్చున్నాడు. నేను ఇంట్లో లేకపోయినా వచ్చి నాగబాబు కూర్చొని టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతుంటాడు. అలాగే చెల్లెలు ఇద్దరు ఆల్మోస్ట్ ఎవ్రీడే మాత వస్తుంటుంది, తను కూడా వస్తుంది. నేను సాయంత్రం కూడా వచ్చి ఉంటుంది. అమ్మా మధ్యాహ్నం వచ్చి కదా వచ్చి ఇక్కడే భోజనం చేసుకో అలా ఉంటుందండి.